హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మీకు చూపిస్తున్న ప్రాపర్టీ ఎక్కడ అంటే మన ఏపీలోని చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం గాజులపల్లి గ్రామం దగ్గరలో అయితే మనము ఉన్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్న ప్రాపర్టీ విస్తీర్ణం వచ్చి మొత్తం 7 ఎకరాలు. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీలో వచ్చి మనకి బోరు, ఒక బావి, అదేవిధంగా మంచి వాటర్ సదుపాయం కలిగైతే ఉంది. ఫ్రెండ్స్, ఈ తోటకి సంబంధించి సెక్యూరిటీగా చాలా బాగా ఈ యొక్క ఓనర్ గారు చుట్టూ మనకి ఫెన్సింగ్ అయితే అమర్చారు. సో ఇక్కడ చూసుకుంటే వీడియోలో కూడా మీకు కనిపిస్తుంది, చుట్టూ కూడా ఎంట్రన్స్ ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకి గేటు, ఫెన్సింగ్ మొత్తం కూడా సెక్యూరిటీ చాలా బాగా చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు 7 ఎకరాల భూమి ఇది మొత్తం విస్తీర్ణం చూసుకుంటే, అదేవిధంగా ప్రతి చెట్టుకు కూడా ట్యాప్ సిస్టమ్ ద్వారా, ప్రతి చెట్టుకి ట్యాప్ సిస్టమ్ ద్వారా మనకి వాటర్ అయితే సప్లై అవుతుంది. చాలా చాలా బాగా మెయింటైన్ చేసినట్టు ఫ్రెండ్స్ ఈ యొక్క ఓనర్ గారు. ఇక్కడ చూసుకున్నట్టు 7 ఎకరాల్లో మనకి ఇన్కమ్గా చూసుకున్నట్లంటే 7 ఎకరాల్లో సుమారు మనకి 600 చెట్లు అయితే వస్తుంది. ఫ్రెండ్స్, 600 చెట్లు దిగుబడి పరంగా చూసుకున్నట్లయితే ఒక చెట్టుకు 100 కేజీలు అనుకున్న 60 టన్నులు, 50 నుంచి 60 టన్నులు వస్తుంది. సగటున మనం చూసుకున్నట్లయితే ఒక కేజీ 20 రూపాయలు అంటే టన్ను 20,000 అంటే సుమారు మనకి 10 నుండి 12 లక్షలు అయితే మనకి సంవత్సర ఆదాయం అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క తోటలో ఇన్కమ్ పరంగా కూడా చాలా చాలా బాగా వస్తుంది. ఇదేది వద్దు, మనం చూసుకున్నట్లంటే ఒక కౌలుకి ఎవరికైనా లీజ్కి ఇచ్చేస్తే కూడా మనకి సుమారు 5 నుంచి 6 లక్షల రూపాయలు అయితే మనకి కూలీలు కొరత కానీ ఏ ఇబ్బంది లేకుండా, టెన్షన్ లేకుండా 5 నుండి 6 లక్షల రూపాయలు అయితే సంవత్సరానికి మనకి ఈ యొక్క తోటలో అయితే వస్తుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మెయింటెనెన్స్ అయితే చాలా చాలా బాగా చేసినారు. ఫ్రెండ్స్, ఈ ఓనర్ గారు ఇక్కడ వీడియోలో చూసుకున్నట్లయితే ఒకే సమాంతర కానీ, చెట్టుకి గ్యాప్ కానీ, ప్రతి ఒక్క కొమ్మల కింద ఉన్నంత ప్రూనింగ్ చేసి, కట్ చేసి చాలా బాగా మెయింటైన్ చేసినాడు. ఈ తోటకి ఆనుకొని ఒక చిన్న వంక కూడా ఉంటుంది. ఇక్కడ ఏమంటే వాటర్ కూడా ఎప్పుడు ఈ యొక్క వంకలో ఉంటాయి కాబట్టి మనకి గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ ఓనరు క్యాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే బీసీ, వీళ్ళు జనరల్ ప్రాపర్టీ వస్తుంది. డాక్యుమెంట్ కూడా చాలా క్లియర్ టైటిల్గా ఉంది. ఫ్రెండ్స్, ఏం చూసే పని లేదు. ఒక ఫామ్ హౌస్గా ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా, వేరే ఏదైనా మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలంటే కూడా చాలా బాగా సూటబుల్ అవుతుంది. మనం ఇన్వెస్ట్ చేసినా కూడా ఇన్కమ్స్ అయితే మనకి ఈ తోటలో మంచిగా వస్తుంది. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మీరు వీడియోలో చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. ప్రతి చెట్లో కానీ పూత, పిందెలు మొత్తం కూడా ఉంది. ఎందుకంటే పూత రాలిపోయి కూడా మిగిలిన పిందెలు కూడా చెట్టు నిండుగా వచ్చినాయి. క్రాప్ కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లంటే కూడా ఇందులో బావి కూడా ఉంది. ఫ్రెండ్స్, బావిలో కూడా నీళ్లు చూపిస్తాను మీకు, అది కూడా చాలా పైనే ఉన్నాయి. మెయిన్ ఏమంటే మనకి వాటర్ సోర్స్ అది చాలా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క తోటలో మొత్తం కూడా చాలా సమాంతరంగా, చాలా ట్రాక్టర్ పెట్టి బాగా నీట్గా మెయింటైన్ చేసుకున్నాడు ఈ యొక్క ఓనర్ గారు. సో ఈ ఓనర్ గారు మనకి చెప్తున్న ఎకరం ధర వచ్చి 26 లక్షలు అయితే చెప్తున్నాడు. కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ మనం బంగారపాలెం సరౌండింగ్స్లో చూసుకుంటే 30-35 లక్షల వరకు కూడా ఉన్నాయి. కానీ కొంచెం ఈ ఓనర్ గారికి కొంచెం వేరే ఇన్వెస్ట్మెంట్ కోసం తోట నమ్మేసి చేసుకోవాలనుకుంటాడు కాబట్టి 26 లక్షలు అయితే మనకి చెప్తున్నారు. యాక్చువల్గా చెప్తున్నారు, రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు. ఇంత ఇన్కమ్ వచ్చే తోటలు చాలా ఎక్కువ చెప్తారు. ఫ్రెండ్స్, ఇన్ని సదుపాయాలు ఉన్న గార్డెన్స్ అయితే కూడా చాలా ఎక్కువ చెప్తారు రేటు. రీజనబుల్ ప్రైజ్లో అయితే చెప్తున్నారు. మనం చూసుకున్నట్లంటే తిరుపతి టు బెంగళూరు హైవేని ఇంకా చూసుకుంటే 15 కిలోమీటర్లు అయితే ఈ యొక్క తోటకాడికి వస్తుంది. ఈ తోటని ఇంకా చూసుకుంటే కాణిపాకం టెంపుల్ చూసుకుంటే మనకి 20 కిలోమీటర్స్ వస్తుంది. అర్ధగిరి టెంపుల్ ఇంకా చూసుకున్నట్టే 8 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా తార్ రోడ్ని ఇంకా ఈ ల్యాండ్లోకి చూసుకుంటే 350 మీటర్స్ అయితే ఈ ల్యాండ్లోకి వచ్చేస్తాం. ఫ్రెండ్స్, చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నంబర్ ఉంటుంది, ఆ నంబర్కి కాల్ చేయగలిగితే మరిన్ని వివరాలు మీకు ఫోన్ ద్వారా తెలియజేస్తాము. మన వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్.